హాయ్ హలో అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా పార్ట్ 1 వీడియోకి వాయిస్ క్లారిటీ లేకుండా చూసారు. అండ్ మీకు ఏమైనా పార్ట్ 1 డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను హెల్ప్ అవుట్ చేస్తాను. అండ్ వాటర్ యాక్టివిటీ అయ్యేది ప్లేస్ వచ్చేసి లగూనా రిసార్ట్. We'll be ఇవన్నీ వాళ్ళ giving any ప్రైసింగ్ discount for group డీటెయిల్స్ members. ఒకసారి అయితే పాజ్ చేసి ఒక లుక్ వేసుకోండి. సో దట్ మీకు ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళు చెప్పే ప్రైస్ బెటరా ఇది బెటరా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ డే మా ప్లాన్ వచ్చేసి విభూది వాటర్ ఫాల్స్ అండ్ ఒక ఫోర్ట్. ఆ ఫోర్ట్ మేము మిస్ అయ్యాము, నాకైతే నేను గుర్తులేదు. అండ్ మురుడేశ్వర్ టెంపుల్ అయితే కవర్ చేయాలి, బీచ్ వ్యూ. సో మురుడేశ్వర్ టెంపుల్ వెళ్ళడానికి టైం సరిపోదు, టెంపుల్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి మేమైతే మధ్యలో ఆ ఫోర్ట్ అనేది మిస్ అయ్యాము. అంటే గైడ్ మా యాక్సెప్టెన్స్ తీసుకొని చెప్పాడనమాట, మీరు ఓకే అంటే వెళ్దాం, లేదంటే డైరెక్ట్ మురుడేశ్వర్ వెళ్ళిపోదాం అని చెప్పేసి. సో మాకు కూడా టైం కావాలి అని చెప్పేసి, మేము కూడా బీచ్ వ్యూ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి డైరెక్ట్ టెంపుల్ కి వెళ్ళిపోయాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదంతా వ్యూ మీకు ట్రెక్కింగ్ ఎక్కేటప్పుడు అనిపిస్తుంది అనమాట. విభూది వాటర్ ఫాల్స్ మేము వెళ్ళినప్పుడు స్లైట్ రెయిన్ ఉండే, ఎండ కూడా ఉండే అనమాట. మేము చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. బెటర్ యూ క్యారీ యువర్ ఓన్ రెయిన్ కోట్స్, వాళ్ళైతే ఏం ప్రొవైడ్ చేయరు. అండ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు కొంచెం స్లైడ్స్ వాటర్ బురస ఉండడం వల్ల ఇట్లా స్కిడ్ అవుతూ ఉంటది, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. హాఫ్ 1 అవర్ అయితే పడుతుంది అనమాట ట్రెక్కింగ్. దాని తర్వాత మాకు బ్యాక్ యార్డ్ వాటర్స్ తీసుకెళ్లి బోటింగ్ అన్నారు. ఆ బోటింగ్ దగ్గర ఏమైంది అంటే చిన్న గొడవ అయింది అనమాట. ఇంక్లూడ్ చెయ్యలేదు యాక్చువల్లీ ప్రైజ్ దీంట్లో. కాకపోతే వేరే వాళ్ళకి అందరికి ఎలా కమ్యూనికేట్ చేశారంటే ప్రైజింగ్ లోనే అన్ని ఇంక్లూడ్ అని చెప్పేసి అన్నారు. ఇంత దూరం వచ్చి బోటింగ్ ఎలా మిస్ అవుతామని చెప్పేసి ఇంకా మేము బోటింగ్ కి కూడా వెళ్ళిపోయాము. కాకపోతే బోటింగ్ కి వెళ్ళే ప్లేస్ వరకు మీకు ఆటో ఫెసిలిటీస్ కి మీరే డబ్బులు పెట్టుకోవాలి, లైక్ 20-30 రూపీస్ అలా తీసుకుంటారు అనమాట. బోట్ ఎక్కాక ఎంతసేపటికి హొనవర్ ప్లేస్ అంటారు కదా, అదనమాట ఇది. ఎంతసేపటికి నాకు మా అందరూ ఫీల్ రాలేదు, నాకే కాదు నా తోటి ట్రావెల్ చేసిన పర్సన్స్ కూడా ఎవ్వరికి ఫీల్ రాలేదు. ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి చాలా అప్సెట్ అయ్యామన్నమాట. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది. సో కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుని అయితే ఎంజాయ్ చేసినాము. చేశాక బ్యాక్ టు మురుడేశ్వర్ టెంపుల్. మురుడేశ్వర్ టెంపుల్ నైట్ వ్యూ చాలా బాగుంది. నేను మార్నింగ్ వ్యూ అయితే అసలు మిస్ అయ్యా. కానీ కొన్ని వీడియోస్ ఇట్లనే యూట్యూబ్ లో షార్ట్స్ లాంగ్ వీడియోస్ చూసి సర్చ్ చేస్తుంటే రెండు ఎక్స్పీరియన్స్ చేయాలి, మార్నింగ్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలి, నైట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలి. నైట్ వ్యూ లో గోపురం ఫ్రీక్వెంట్ గా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటది అనమాట. మేము వెళ్ళినప్పుడు సమ్ రెనోవేషన్ అవుతుంది కాబట్టి ఆ శివ స్టాచ్యూ అనేది కరెక్ట్ గా వ్యూ కి సెట్ అవ్వలేదు. వీడియోస్ లో చాలా బాగుండే, ఇక్కడ రియాలిటీలో అలా లేదు అనిపించింది, మేబీ బికాస్ ఆఫ్ దిస్ రెనోవేషన్. అండ్ దర్శనం అయితే మాకు ఒక 40 minutes 45 minutes పట్టింది, క్రౌడ్ ఉండే. బికాస్ ఒక 2-3 స్కూల్స్ పిల్లలు ట్రిప్ కి వచ్చిండే, ఐ మీన్ లోకల్ స్కూల్స్ వాళ్ళే. దాని వల్ల మాకు కొంచెం లేట్ అయింది అనమాట. బట్ దర్శనం మాత్రం చాలా మంచి అయింది. లైక్ అన్ని టెంపుల్స్ లో హడావిడిగా నూకడం అట్లా ఉంటది కదా, బట్ ఇక్కడైతే పీస్ఫుల్ గా చేపించినారు దర్శనం. అండ్ బ్యాక్ టు మేము సిల్వర్ శాండ్ రిసార్ట్ అనమాట, ఇక్కడ 2 nights స్టే. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు యాక్చువల్లీ టెంట్స్ ఇచ్చారు, బీచ్ వ్యూ అన్నారు కానీ బీచ్ వ్యూ లేదు, బొక్కలేదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ టెంట్స్ ఇచ్చాక టెంట్స్ కి అసలు సాకెట్స్ లేవు, ఏం లేవు. అండ్ ఒక వాష్రూమ్స్ అయితే అంత ప్రాపర్ గా అయితే ఏం లేవు. ఇక్కడ కూడా కొంచెం స్వదేశీ ట్రావెల్స్ వాళ్ళు కాంప్రమైజ్ చేశారు కస్టమర్స్ ని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అన్ని ఒక 80% అయితే ఓకే ఓకే అనిపించింది. బట్ ఇంకా చాలా మోడిఫికేషన్స్ అయితే చేయాలి స్వదేశీ ట్రావెల్స్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము యాక్చువల్ గోకర్ణ టెంపుల్ అనమాట. ఇది గోకర్ణలో మనకి ఆత్మలింగంగా దేవుడు దర్శనం ఇస్తారు. ఆత్మలింగం అంటే లైక్ ప్రతి ఒక్కరు స్పర్శ దర్శనమే చేసుకుంటారు అనమాట. గర్భగుడిలోకి వెళ్ళి లైక్ పంతులే మన హ్యాండ్ లోపలికి పెట్టించి శివుడిని టచ్ చేపిస్తాడు. యూ కెన్ ఫీల్ దట్ అది అసలు ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. అండ్ మీరు అలా ఫ్లవర్స్ ఆఫర్ చేయాలి దేవుడికి అనుకుంటే అది 50 రూపీస్. లిక్విడ్ క్యాష్ అయితే క్యారీ చేయండి. మేము వెళ్ళినప్పుడు మూవబుల్ క్రౌడ్ ఉండే. అండ్ ఇక్కడ మోర్ స్పెషాలిటీ ఏంటి అంటే నీకు ఏమన్నా మీ నవగ్రహాల దోషాలు ఉంటే ప్రతి ఒక్కటి పంతులు దగ్గర ఉంది
కూర్చోబెట్టి చేపిస్తారు. లైక్ హరీ బరీగా అయితే ఏం చేపియలేదు, చాలా నిమ్మలంగా చేపించిండు. చేపించుకునే వాళ్ళ పక్కన కూర్చొని చూసాం అనమాట. అంటే మేము చేపించుకోలేదు, మేము దర్శనం అయితే ఒక 5 minutes అలా కూర్చున్నాం అని చెప్పేసి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తుంటే చాలా పీస్ఫుల్ గా నెమ్మదిగా ప్రతి ఒక్కటి వాళ్ళకి డీటెయిల్ గా ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అనేది చెప్పుకుంటూ పంతులు అయితే మంచిగా పూజ చేసినారు. దాని తర్వాత మీరు వెళ్ళిన గోకర్ణ టెంపుల్ లో ఈ స్టాచ్యూ ఏదైతే ఉంటుందో అది అస్సలు మిస్ అవ్వకండి. నాకైతే చాలా మంచి వైబ్రెంట్ ఫీల్ వచ్చింది ఆ శివుడి నాట్యం చేసిన ఫ్రేమ్ చూస్తే. బయట అలానే దొరుకుతాయేమో తెచ్చుకుందాము అనుకుంటే అక్కడ నార్మల్ చూసిన స్టఫ్ ఉండే, నాకు అంత యూనిక్ గా అయితే ఏం అనిపించలేదు. మోరోవర్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను మిరర్స్ 50 రూపీస్ కి 80 రూపీస్ కి ఏమో కొన్నా అనమాట. 50 గోవాలో ఉన్నప్పుడు, ఇక్కడ 120 180 అట్లా చెప్తున్నారు. సో కొంచెం బార్గెన్ చేసి పైసలు అయితే వేస్ట్ చేసుకోకండి అని చెప్పేసి నేను డైరెక్ట్ గా చెప్తున్నా. లేదు ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్తే నేను ఇది తీసుకుంటా, నాకు అదొక హాబీ అనుకుంటే యూ కెన్ బ్లైండ్లీ గో ఫర్ లెస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అవి ఆబ్వియస్లీ మనకి ఆన్లైన్ లో కూడా దొరికేస్తాయి. ఏదైనా యూనిక్ అనిపిస్తేనే తీసుకోండి అని నేను చెప్తా. దీని తర్వాత మేము ఓమ్ బీచ్ కి వెళ్ళాలి. ఓమ్ బీచ్ అంటే ఎట్లుంటది అంటే పక్కన పిక్చర్ యాడ్ చేస్తాం, కానీ మనకు అంత ఏం కనిపించదు అనమాట ఓమ్ లెక్క. అది మన వీడియోస్ డ్రోన్ షాట్స్ కే కనిపిస్తుంది. ఆడిపోయి అప్సెట్ అప్సెట్ అవ్వద్దు అని చెప్పేసి ముందే చెప్తుంది అనమాట. అక్కడ ఒక మంచి పర్సన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తా, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ కమింగ్ టు స్వదేశీ ట్రావెల్, చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ చాలా ఉన్నాయి. సింగిల్ గా ఫీమేల్ ట్రావెలర్స్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. అవి కొంచెం క్లియర్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీకు. బై ద వే హీస్ అవర్ గైడ్, మంచోడే వీడైతే, మంచి మింగిల్ అయిపోయిండు. ఆడదాడు డప్పు కొట్టుకుంటాడు అనమాట అట్లా. కానీ వాడితో మాట్లాడుతూ లైక్ గైడ్ లాగా అనిపించాలి అనమాట. ఒక బ్రదర్ తోని ట్రిప్ వచ్చినట్టు అనిపించిండే. అందరినీ మంచిగా కేర్ఫుల్ గా చూసుకున్నాడు. నిజం చెప్పాలి కదా, ఒక అబద్ధం కూడా ఉంది స్వదేశీ ట్రావెల్స్ మిస్కమ్యూనికేషన్. నిజం ఏంటి అంటే మాకు దొరికిన గైడ్ అయితే మంచిగా ఉన్నాం అంతే. ద స్పెషల్ పర్సన్ అనమాట తిను. ఓన్లీ ఫర్ 10 rupees. Only for 10 rupees. No big price. Yes. Happy price. Happy price. Best price. नीचे जाओ ऊपर जाओ लूट लेगा. हमारा इधर में कोई लूट नहीं करता. गुना स्वदेशी मातरम. इधर देखो. हाय बोलो. आप भी बोलो. YouTube में डाल दो. हाँ डालते. हाँ जया जया. हाँ उसका शॉप में गुड प्राइस हैप्पी प्राइस. हाँ आप बोलो. मेरा हेयर ब्राइड. मेरा हेयर ब्रेडिंग द बेस्ट प्राइस है ना. बेस्ट प्राइस 10 rupees. 10 rupees braiding near Om Beach. Yes near Om Beach. Okay come and grab this. Second shop. బీచ్ కి దగ్గరనే తిన్నది సెకండ్ షాప్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మీరు ఏమైనా మిస్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళి వేయించుకుంటా అన్నారు అనుకో, బిస్కెట్ అవుతారు అనమాట. 100 200 అట్లా చెప్తుంది. ఈమె జస్ట్ 10 రూపీస్ కి వేసింది. నాతో వచ్చిన ట్రావెలర్స్ వేయించుకున్నారు 100 120 పెట్టి. నేను 10 రూపీస్ అని చెప్పేసి షాక్ అనమాట. మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ ఉండే. ఆ రాక్స్ ఎక్కేటప్పుడు అయితే మస్తు జాగ్రత్తగా ఉండండి, మస్తు జారుతున్నాయి. ఇక్కడ వ్యూ నుంచి అయితే మీకు కనిపిస్తుంది స్లైట్ గా ఓమ్ అని చెప్పేసి. కొంచెం బీచ్ వ్యూ ఎంజాయ్ చేసి, ఆమె బీచ్ పర్సన్ ఏడికి పోయినా బీచ్ కనిపిస్తుంది ఉరుకుతో ఎంజాయ్ చేస్తాను అనమాట. కొంతమంది ఎండ ఉంది అని చెప్పేసి అయితే రాలేదు. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే అక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ అట్లా ఉన్నాయి. అండ్ లోకల్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. మసాలా పూరి ఉన్నది అనమాట అక్కడ, అది అసలు ట్రై చేయండి, చాలా బాగుండే. అండ్ దాని తర్వాత మాకు రోజు నైట్ ట్రైన్ ఉంది అనమాట. రిటర్న్ లో మా ఊళ్ళో అసలు ఒక్కొక్కడు ఇంకా తాగినోడు కంటే దూరంగా డాన్స్ చేసిండు అనమాట. ఎవడన్నా చూస్తే ఈ డాయి వేస్తున్నారు అన్నట్టే వేసిండు. ఇనిషియల్ గా వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో అయితే అసలు మింగిల్ అవ్వాలి, ఎవరి వాళ్ళు చూస్తున్నారు, ఎవరి గ్యాంగ్ వాళ్ళు అన్నట్టు. లైక్ ట్రిప్ అయినా కొద్ది డేస్ అయినా కొద్ది కొంచెం క్లోజ్నెస్ అయితే పెరిగింది. ఎండింగ్ అయితే చాలా మంచిగా ఎండ్ చేసినాం. దాని తర్వాత 5 minutes లో ట్రైన్ మిస్ అవుతుంది అనగా హరీ బరీ వచ్చేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని కథం. ఇంకా మార్నింగ్ కాగానే ఎవరిది వాళ్ళు డిస్కస్. ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్ గా అన్ని కవర్ చేసిన అని అనుకుంటున్నా. ఇఫ్ మీ కేస్ మిస్ అయితే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.